For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏంజల్స్ ఫౌండేషన్, యోగా ఇన్స్ట్రక్టర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ విద్యారాణి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం శ్రావ్య. ఎలా ఉన్నారు? సూపర్ అమ్మా. మేడం, ఈ మధ్యన మనం న్యూస్లో చాలా న్యూసెస్ అయితే విన్నాం, కానీ అందులో ఎక్కువగా ఈ కోల్కతా మ్యాటర్, మౌమిత గురించి, లేదా ఇప్పుడు గుడివాడలో ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాస్ గురించి, ఈ రెండు ఇన్సిడెంట్స్లో కామన్ పాయింట్ ఏంటంటే అమ్మాయి వల్లే ఆ ఇన్సిడెంట్ మొత్తం జరిగింది. సో ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువులు. అసలు వీళ్ళు ఇలా మారడానికి కారణాలు ఏంటి మేడం? ఎస్ శ్రావ్య, ఇది టూ డిఫరెంట్ టాపిక్స్ యాక్చువల్గా. ఇవి కోల్కతాది డిఫరెంట్, ఇప్పుడు ఈ హిడెన్ కెమెరాస్ అనేది డిఫరెంట్ కదా. అవును. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ అమ్మాయి అక్కడ జరిగే అరాచకాలు బయటికి తీసుకురావాలనేసి చేసింది. సో అది పాజిటివ్ అనొచ్చు. ఇక్కడ ఈ అమ్మాయి చేసింది మట్టుకి చెప్పినట్టు కంపల్సరీ అమ్మాయిలకే శత్రువు అన్నట్టుగా ఉంది. ఎవరికి నమ్మాలో తెలియని సిచ్యువేషన్ ఇది. అవును, అంతే కదా. సో అలా కాకుండా అసలు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది, అలా ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అనే దానిపైన ఓన్లీ చెప్పేశారు ఇలా చేసింది అమ్మాయి అనే దానికి మనము ఏమి ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే తన వెనకాల ఏం జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్నో వీడియోస్లలో మనం చూసాము ఆల్రెడీ, తన అబ్బాయితో ఉండి చేసిన ఫిజికల్ రిలేషన్ది తను బయట పెడతా అంటే ఆ అమ్మాయి ఇలా హిడెన్ కెమెరాస్ పెట్టి ఇలా తీసుకొచ్చింది అని చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు, కానీ మెయిన్ ఏమైందో మనకు అసలు ఖచ్చితంగా తెలియదు. కాకపోతే ఈ మైండ్ సెట్ ఎందుకంటే కొందరిది డబ్బులు గురించి చేస్తారు, కొందరు ఇలా మా శీలాన్ని ఎక్కడ బయట పెడతారో అని చేస్తారు, మా పరువు ఎక్కడ పోతుందో అనేసి ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది శ్రావ్య. కాకపోతే అలా చెయ్యాలని అమ్మాయికి వచ్చింది అని అంటే అమ్మాయికి శత్రువు. నిజంగా అసలు ఎవరికి నమ్మాలి అర్థం కాకుండా ఉన్నది కదా. అవును. అలా కాకుండా అసలు తను ఏంటి అనేది ఎవ్వరికి అవేర్నెస్ లో లేరు ఈ రోజులలో. ఏమవుతుంది, ఏం జరుగుతుంది, మనకు ఒకరు భయపట్టిస్తున్నారు, అదే వెళ్ళిపోతాము అని అంటే అది కరెక్ట్ కాదు కదా. సో ప్రతి ఒక్కరు క్వశ్చన్ ఏం వేసుకోవాలని అంటే ఎవరు భయపట్టించినా, ఎవరు ఏం చేసినా, మనకు ఎవరు ఆపినా కూడా మనం చేసేది కరెక్టా, మనం ఏం చేస్తున్నాము అనే విచక్షణ జ్ఞానం కోల్పోవద్దు. ఫస్ట్ ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాం అనుకో, ఫస్ట్ భయపట్టిస్తుంటే భయం ఎవరికైనా అవుతుంది. ఎందుకంటే మనకు అది తెలియదు, భయం అనేది తెలియదు, ఇలా భయపట్టిస్తే ఇలా జరుగుతుంది అనేది తెలియదు. కాకపోతే అది మనము కూర్చొని ఆలోచించి నేను కరెక్టా కాదా, వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా, దానికి ఆలోచించి ఆ అమ్మాయి ఒక స్టెప్ తీసుకుంటే ఓకే, నా ఒక్క దాని గురించి నేను ఇంతమందికి ఇబ్బంది పెట్టొద్దు అనే ఒక్క ఆలోచన తనకు అవేర్నెస్ లో ఉండి తీసుకుంటే ఇంత కాకపోయేది. యాక్చువల్లీ ఇన్సిడెంట్లో ఆ అమ్మాయి చేసినా కూడా కనీసం సారీ కూడా చెప్పే లేదు. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కొంచెం పలుకుబడి గట్టిగా ఉందని ఆ అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపించింది ఆ స్టూడెంట్స్ అందరికి. ఈ విషయం కూడా మన అందరికీ తెలుసు. సో అసలు ముఖ్యంగా అమ్మాయిలు ఇలా మారడానికి కారణాలు ఏంటి మేడం? మారడానికి కారణాలంటే శ్రావ్య, పెంపకం. మనం ఎప్పుడు మాట్లాడుకునే టాపిక్ పెంపకం. తల్లిదండ్రి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వీడియోలో నేను పేరెంట్స్ గురించి ఎక్కువ మేజర్ రోల్ ఉంటుంది అని ఎందుకు అంటాను అంటే ఎందుకే, అది ఇప్పుడు బయటపడ్డది కాబట్టి ఓకే, బయటపడని ఎన్నో ఉన్నాయి. బయటపడనివి ఎన్నో ఉన్నాయి. వాళ్ళ ఇంట్లోనే ఎన్నో చేసిన వాళ్ళు ఉన్నారు, బయట ఎన్నో చేసిన వాళ్ళు ఉన్నారు. పడకుండా, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కౌన్సిలింగ్స్ నేను చూస్తుంటాను కదా. సో ఒక అమ్మాయి మైండ్ ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఎప్పుడు ఏం చేస్తుంది, తనకు తగ్గట్టు మాట్లాడితే ఓకే, తన తగ్గట్టు మాట్లాడకపోతే ఇంకేదైనా చేయడానికి వాళ్ళు రెడీ ఉంటారనమాట, రెడీనెస్ లో ఉంటారు. ఇలా అంటే మొత్తానికి వాళ్ళ పేరెంట్స్ పెంపకం కరెక్ట్ గా లేదని అమ్మాయి ఇలా తయారైంది అంటారా? ఎగ్జాక్ట్లీ, పెంపకము కరెక్ట్ లేకపోతేనే అలా జరుగుతుంది. ప్లస్ మన విచక్షణ జ్ఞానం మనకు కూడా ఉండాలి. ఇప్పుడు కొందరి తల్లిదండ్రులు కరెక్ట్ గా ఉండరు, కానీ పిల్లలకు చాలా కరెక్ట్ గా ఉంటారు. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది వాళ్ళకి అర్థమైంది అనుకో, వాళ్ళైతే కరెక్ట్ గా ఉంటారు. లేదు, మేము కొన్ని పరిస్థితులు, వాళ్ళకు మనీ ప్రాబ్లం కావచ్చు, లేకుంటే వాళ్ళ చిన్నతనంలో తగిలిన గాయాలు కావచ్చు, లేకుంటే వాళ్ళు ఎవరితోనైనా బిహేవియర్
కరెక్ట్గా లేకపోతే అది ఒక కోపం అనేది కూర్చుంది అనుకో, అది అది చిలికి చిలికి వాన చిలుకగా ఇలా అయిపోతుంది అనమాట. అది తెలియదు, ఎందుకంటే మనము మైండ్కి అందుకనే ఎంతో ప్రయారిటీ ఇవ్వాలి. మనం ఓన్లీ మనం ఫిజికల్గా బాగున్నామా లేదా అని చూసుకుంటాం, కానీ మనము మెంటల్గా ఎలా ఉన్నాము అనేది కూడా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఎవ్రీ పర్సన్ ఒక మైండ్కి చదువుతూ ఉండాలి ఎప్పటికీ. ఎలా ఉంది వీళ్ళ బిహేవియర్లో, ఏం చేంజెస్ వచ్చింది. ఎందుకంటే ఒక 5 years పాప వరకు ఎంత ప్యూర్గా ఉంటారు, అక్కడ నుంచి 10 years 15 years 20 years ఎలా ఎలా చేంజ్ అవుతుంది అనేది పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి, టీచర్స్ గమనిస్తూ ఉండాలి, వాళ్ళ ఫ్రెండ్స్ గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇన్ కేస్ కొందరు పిల్లలు ఉంటారు, అది గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, ఇంట్లో ఎంత బాగుంటారంటే మా అంత మంచి పిల్లలు ఎక్కడ ఉండరు అంటారు. కానీ వాళ్ళే బయట కడప బయట కాలు పెట్టారనుకో అంత వరస్ట్ పిల్లలే ఉండరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పేరెంట్స్ దగ్గర యాక్ట్ చేస్తూ ఉంటారంటారు. ఎగ్జాక్ట్లీ, యాక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు యాక్ట్ చేసే వాళ్ళే అయిపోయారు. ఇప్పుడు మనము తిట్టామనుకో శ్రావ్య, వాళ్ళు కరెక్ట్గా ఓపెన్ గారు. అందుకనే పేరెంట్స్ ఇంపార్టెంట్. పేరెంట్స్కి పేషెన్స్ 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 అని ఎప్పుడు అంటాను. ఎందుకు అని అంటే ఇందుకే అనమాట. ఇప్పుడు నువ్వు వచ్చి నాకు ఒక మాట చెప్తావు, ఏదైనా ఇన్సిడెంట్ మీ ఫ్రెండ్స్తో అయ్యింది, ఎందుకు శ్రావ్య అని నేను తిట్టాను అనుకోని ఇంకోసారి వచ్చి చెప్తాను నాకు? లేదు, లేదమ్మా ఎలా అయ్యింది, ఎవరు వాళ్ళు ఏంటి అని నేను ప్రేమగా నీతో కమ్యూనికేట్ అయ్యాను అనుకోండి, నీకు ఓకే అనే ఫీలింగ్ వస్తుంది, ఫస్ట్ ధైర్యం వస్తుంది, సపోర్ట్ కేర్. ఓకే నేను మేడంకి చెప్పొచ్చు అనే నీకు ఫస్ట్ థాట్ నేనే గుర్తొస్తాను నీకు. అవును, అంతేనా లేదా? నేనే ఫస్ట్ తిట్టేశాను అనుకో, అమ్మో ఈమెకు చెప్పొద్దు అనే భయం వస్తుందా లేదా? తిడుతుందేమో, అక్కడ నీది ఏం రాంగ్ ఉండదు, నువ్వేం చెయ్యవు, అయినా నా పేరు వస్తుందేమో, నాకు బ్లేమ్ చేస్తారేమో, లేకుంటే నేను ఇరుక్కుపోతానేమో అనేసి అన్ని విషయాలు దాపెడుతూ ఉంటారు. సో పిల్లలు ఇలా కావద్దు అని అంటే పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. మీ పేరెంట్స్ లైఫ్లో ఏమి జరిగినా పిల్లల దగ్గరికి వచ్చే మట్టుకి ఎలా ఉండాలి అని అంటే ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి, హ్యాపీ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. అప్పుడే మనకు పిల్లలు అనేది వచ్చి చెప్తారు. చెప్పినప్పుడు ఇవన్నీ జరగవు. అయినా ఈ హాస్టల్స్ ఇవన్నీ వేస్ట్. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, అసలు ఏం చూస్తున్నారు ఏమీ తెలియదు. అటువంటప్పుడు మనం పిల్లలకి ఎక్కడ చూసుకుంటూ కూర్చుంటాం శ్రావ్య? తల్లిదండ్రుల రోల్ ఉంటుంది, టీచర్స్ ఉంటుంది, ప్రతి ఒక్క మేనేజ్మెంట్ ఉంటుంది, ఫ్రెండ్స్ కూడా ఉంటుంది, మన సొసైటీది చాలా మెయిన్ రోల్. బట్ మీరు చెప్పిన దాంట్లో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే పేరెంట్స్ రోల్ అనేది కన్ఫామ్గా ఉండాలి పిల్లల విషయంలో. కాకపోతే అస్తమాను పేరెంట్స్ పిల్లల్ని తోస్తూ ఉండలేరు కదా మేడం. సో ఇంకా హాస్టల్స్లో మరి ఇంటి నుంచి ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్లీ వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరి వల్ల అయినా అవ్వచ్చు. సో ఆ మైండ్ సెట్ని మనం కంట్రోల్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? కంట్రోల్గా ఉంచుకోవాల్సి వస్తుంది అని ఎన్నోసార్లు చెప్పిన నేను. కాకపోతే మనం చెప్పడం ఒక ఎత్తు, మనం యాక్షన్లో చూపించడం ఒక ఎత్తు. ఇప్పుడు ఇంతకుముందు మనం వీడియోలో కూడా మీరు ధ్యానం చేసుకోండి అనడం ఒక ఎత్తు, నేను కూడా కూర్చొని చేయడం ఒక ఎత్తు. అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫోన్ పట్టుకొని కూర్చున్నాను అనుకో శ్రావ్య, మా పిల్లలు కూడా ఫోన్ పట్టుకొనే కూర్చుంటారు. నేను ఒక బుక్ తీసి చదువుతున్నాను అనుకో, వాళ్ళు కూడా బుక్ తీసి చదువుతారు. నేను ధ్యానం చేస్తున్నాను అనుకో, వాళ్ళు కూడా చేస్తారు. నేను యోగా చేస్తున్నాను అనుకో, వాళ్ళు కూడా చేస్తారు. నేను మంచి ఫుడ్ ఇక్కడ ఏమంటారు ఒక ఫ్రూట్ పెట్టారు, ఇక్కడ ఏదో బర్గర్ ఏదో పెట్టారు, నేను ఎప్పుడు ఫ్రూటే తిన్నాను అనుకో, వాళ్ళు అక్కడ బర్గర్ సైడ్ చూడరు. అంతే కదా. కొన్ని రోజులు తీసుకుంటారు, కొన్ని రోజులు ఫోన్ పట్టుకుంటారు, కొన్ని రోజులు ఆడుకుంటారు, కొన్ని రోజులు ఏదైనా చేసుకుంటారు. కానీ వాళ్ళ థింకింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అసలు అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తున్నారు, మన ప్రవర్తన మన యాక్షన్లో ఏం చేస్తున్నామో పిల్లలు అదే పట్టుకుంటారు. మనం ఎంత చెప్పడం కాదు, నీది 100% రైట్, మనం ఎప్పుడు వాళ్ళు ఎంబడి ఉండము, కానీ మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు చూసినప్పుడు మన విలువలు వాళ్ళు నేర్చుకుంటారు. అంతే కదా. ఇప్పుడు ఎక్కడున్నా కూడా, బయటికి వెళ్ళినా కూడా, నేను ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము నాన్ వెజ్ తినము, వెజిటేరియనే, వాళ్ళ ఫ్రెండ్స్ నాన్ వెజ్ తింటున్నా కూడా లేదు మా ఇంట్లో మేము తినము, ఒక జీవహింస చెయ్యము అనే విచక్షణ జ్ఞానం నా పిల్లలకు ఉంటుంది. అక్కడ లేదు, ఉండదు. ఇక్కడ మనం తింటూ మీరు తినొద్దు అని అంటే తింటారు కదా వాళ్ళు. సో ఎవ్రీథింగ్ అంతా, ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎలా ఉన్నాం వాళ్ళు అలా ఉంటారు.
డెఫినెట్ గా. అంటే ముఖ్యంగా అమ్మాయిల మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్ గా పెంచలేదు అంటారు. అంతే, నేనైతే ఇదే చెప్తా. మేడం, మొత్తానికి ఈ అమ్మాయిలు మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి కానీ లైక్ వీళ్ళు ఇలాంటి పనులు చేయడానికి కానీ వాళ్ళ పేరెంట్స్ పెంపకం కరెక్ట్ గా లేదు అని అంటున్నారు, అంతేనా? ఎస్ శ్రావ్య, పెంపకం కరెక్ట్ ఉండదు. వాళ్ళకి విచక్షణ జ్ఞానం అనేది ఉండాలి, ఎథిక్స్ అనేది నేర్పించాలి యాక్చువల్గా. లేదు నేర్పించలేదు అని అంటే మనది మనకి తెలివి ఉండాలి కదా, ఒక అమ్మాయికి ఇలా చేయొద్దు అనేసి. సో సెల్ఫ్ రియలైజేషన్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. నేను ఏం చేస్తున్నా, నేను కూడా ఒక అమ్మాయిని కదా, ఏం చేస్తున్నా అనేది విచక్షణ జ్ఞానం ఆ అమ్మాయికి ఉండాలి, ఏ అమ్మాయికైనా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఒక మైండ్ సెట్ అనేది చేంజ్ అయ్యింది అంటే అది నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ పేరెంట్స్, ఎందుకంటే అందులో ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఫ్రెండ్స్లో కూడా పాజిటివ్ ఉంటారు, నెగిటివ్ ఉంటారు. బట్ వాళ్ళలో మనం ఏం తెలుసుకున్నాం, మనం ఎలా ఉంటున్నాం, వాడు కరెక్టా కాదా అనేది అది మన చేతిలో ఉంటుంది, అది మనం ఎంచుకున్న బట్టి ఉంటుంది అని అంటారు. అంతే కదా మేడం? అంతే. మొత్తానికి చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.